హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మనం చూడబోతున్నాం చక్కని కంప్లీట్ ప్యూర్ కాటన్ 3 పీస్ సెట్స్ అండి. అసలు క్వాలిటీ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి అనమాట. నేను మీకు ఇవాళ అయితే 5 సెట్స్ చూపిస్తాను. యాక్చువల్గా నేను వేసుకున్న డ్రెస్ కూడా అదే, బట్ దానిలో అయితే కనుక స్టాక్ అవుట్ అయిపోయిందండి. కాబట్టి నేను వేసుకున్న డ్రెస్ అయితే కనుక ఇవ్వలేకపోతాను, మిగిలినవి అయితే కనుక ఇస్తాను. అండ్ ఒకవేళ వీటికి రిలేటెడ్గా ఇంకేదైనా డిఫరెంట్ కలెక్షన్స్ కనపడితే ఒక 1 or 2 కూడా యాడ్ చేస్తాను మీకు వీటికి రిలేటెడ్గా. సో ఒకవేళ అందులోంచి నచ్చినా కానీ తీసుకోవచ్చు. ఎందుకంటే కనుక ట్రస్టెడ్ యాప్, మీరు ఏది తీసుకుంటే జెన్యూన్గా అదే ఉంటుంది. అండ్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ మన పేజ్లో ఆల్రెడీ గివ్ అవే అనౌన్స్మెంట్ అయిపోయింది. ఆల్రెడీ నిన్ననే మన వీడియోలో అయితే కనుక ఏమేమి ఇవ్వబోతున్నాం అనేది కూడా క్లారిటీ ఇచ్చానండి. అస్సలు లేట్ చేయకుండా ఇంకా అయితే కనుక కలెక్షన్స్ అన్నిటిని చూసేద్దాం. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అన్నిట్లో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. కాస్త క్వాలిటీ ఉంటాయండి. క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే కనుక అండ్ డిఫరెంట్ కలర్స్లో ఇవాళ నేను తెప్పించినటువంటివి కంప్లీట్ ఈ సమ్మర్కి అయితే కనుక ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అనే చెప్పొచ్చు. సో ఇదైతే కనుక మంచి మెజెండా పింక్ రిలేటెడ్ నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నానండి, కంప్లీట్ ప్యూర్ కాటన్, నో మిక్స్ అండి. కాటన్ అంటే కాటనే అనమాట. అలాంటి సెట్స్ చూడబోతున్నాం. ఇవాళ నేను వేసుకున్నది కూడా అదే, ఇప్పుడు నేను చూపించబోయేవి కూడా అవే. సో ఇదైతే కనుక మన ఫస్ట్ సెట్ అండి. సెట్ అయితే కనుక చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ మీద ఈ గోల్డ్ కలర్ ఏదైతే వచ్చిందో ఆ ప్రింటెడ్ థీమ్ అనేది చాలా బాగా అయితే కనుక మనకి అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ వితౌట్ లైనింగ్ అండి. ఇది ఇలా ఉంటుందన్నమాట. సో ఇదైతే కనుక మనకి బ్యాక్ సైడ్ దీని యొక్క డిజైన్. ఫ్రంట్ అయితే కనుక లైట్ వెయిట్ మిర్రర్ ప్యాటర్న్తో మనకైతే కనుక డిజైన్ వచ్చేసింది. వీటి థ్రెడ్ వర్క్ ప్యాటర్న్ కూడా చూసుకోవచ్చు. నెక్ లైన్ స్టైల్ ఎలా వచ్చింది అనేది కూడా. వీటిలో సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సైడ్ కట్లో వచ్చిందండి. అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ అయితే కనుక స్ట్రైట్ కట్లోనే మనకు వచ్చినటువంటి సేమ్ కలర్ కాంబినేషన్. అండ్ పాకెట్స్ అయితే రాలేదండి. ఇది కూడా కంప్లీట్ కాటన్ రిలేటెడ్. వేసుకున్న లుక్ ఎలా ఉంటుందనేది కూడా మీరు అప్కమింగ్ షార్ట్ వీడియోలలో అయితే కనుక నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ నేను ఇంతకుముందు కూడా ఇచ్చానండి. సో సేమ్ డే అంటే నాకు వెంటనే మళ్ళీ షార్ట్ అంతా అంటే నాకు అవ్వదు. నా ఫ్రీ టైం చూసుకుని నేను మళ్ళీ షార్ట్స్ అనేవి చేసుకుంటాను అనమాట. సో దాన్ని బట్టి నేను మీకు సైడ్లో ఇవ్వలేకపోతాను అందుకే. కాబట్టి మీరు రాబోయే షార్ట్స్లో తప్పకుండా పోస్ట్ చేస్తానండి. ప్రతిదీ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఏది కూడా వదిలిపెట్టట్లేదు. అన్నీ కూడా క్లియర్గా మీకు ఎలా ఉంటుందనే లుక్ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. 2 మీటర్ దుపట్టా ప్రాపర్ లెంత్ అండ్ విడ్త్తో అయితే కనుక వచ్చిందండి. మీకు కావాలంటే నేను మెజర్ చేస్తాను. ఇటు సైడ్ అయితే కనుక మనకి కంప్లీట్గా ఒక 1 మీటర్ వచ్చేసింది. ఇక్కడ నుంచి అయితే కనుక ఒక 2 మీటర్ దుపట్టాలో చాలా ఫ్రీగా కంఫర్ట్గా అయితే కనుక ప్రాపర్ లెంత్ అండ్ విడ్త్తో మనకి వచ్చేసేస్తూ దుపట్టా అయితే కనుక ఇలా వచ్చింది. పెద్ద దుపట్టాస్ ఇష్టపడే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా అయితే కనుక సెట్ అవుతుందండి. ఇదైతే కనుక మనకి కంప్లీట్గా మన ఫస్ట్ 3 పీస్ సెట్ యొక్క డిజైన్ డీటెయిలింగ్. కావాలనుకునేవారు చూడండి. నచ్చింది అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉండిందండి. అన్నిట్లో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి, మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే కనుక ఇది మన సెకండ్ అండి 3 పీస్ సెట్. ఇది కూడా కంప్లీట్ కాటన్ బేస్డ్ వితౌట్ లైనింగ్తో వచ్చేసింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే వస్తుందన్నమాట. ఇది కూడా అండర్ బడ్జెట్లో కంప్లీట్ ప్యూర్ కాటన్ సైడ్ కట్ వచ్చినటువంటి కొత్త అప్డేట్ అండి. మనకి సమ్మర్ రిలేటెడ్గా అయితే కనుక వచ్చేసాయి ఇవన్నీ కూడా. ఇదైతే కనుక మనకి మెరూన్ కలర్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చింది. సింపుల్ వీ నెక్ లైన్ ప్యాటర్న్. అండ్ ఇదైతే కనుక మనకి వచ్చేసి దీని బాటమ్కి తగ్గట్టుగానే మనకి దీనికైతే కనుక మనకి చక్కగా దుపట్టా కూడా వచ్చేస్తుంది. ఇలా ఉంటుందన్నమాట. మీరు చూడండి, నచ్చింది అనుకుంటే కనుక ఇది కూడా ఒక మంచి డిజైన్ అని చెప్పొచ్చు. అండ్ దీనికైతే మనకి రైట్ సైడ్లో అయితే పాకెట్ కూడా వచ్చేసింది అనమాట. బాగా డీప్గా లేదండి, జస్ట్ వచ్చింది అంతే. జస్ట్ నా చేయి పట్టింది అంతే. ఒక్కొక్కటి ఏంటంటే ఇక్కడ వరకు కూడా ఉంటాయి కాబట్టి నేను మీకు అందుకే చెప్తున్నాను. ఇంటర్లాక్ వచ్చింది దానికి కూడా. ఇట్లా ఉంటుందండి. చక్కగా ఫ్రీగా కంఫర్ట్గా అయితే కనుక ప్యాటర్న్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చారు. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చు. 2 మీటర్ దుపట్టా మీకు ఫస్ట్ మెజర్ కొలిచాను కదా అండి, సేమ్ అదే మెజర్లో అయితే కనుక మనకి దుపట్టా వచ్చేసి 2 మీటర్లోని ఈ విధంగా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అనుకుంటే కనుక ఒకవేళ డిజైన్, కలర్, ప్యాటర్న్ అండ్ ప్రింటెడ్ థీమ్ వైజ్గా మీరు ఇలాగ కూడా తీసుకోవచ్చు. ఇదైతే కనుక మనకి 2 సైడ్ వచ్చినటువంటి బార్డర్ ప్యాటర్న్ డిజైన్ అండ్ మొత్తం అంతా కూడా డిజైన్ వచ్చేసి మనకి ఓవరాల్గా దుపట్టా ఈ విధంగా వస్తుంది. చాలా పెద్ద దుపట్టాస్తో అయితే కనుక వచ్చింది. మీకు ఒకవేళ ఇలా కావాలనుకుంటే కనుక ఒకసారి ఇలా కూడా చూడొచ్చు అండి. హైలీ రికమెండెడ్ నా తరపు నుండి. మీకు ఈ సెట్ కూడా చాలా బాగుంది. మంచి కలర్ఫుల్గా అయితే కనుక ఉంటుంది. ఇది వేసుకున్నా కానీ ఎవరికైనా బాగుండేటటువంటి కలర్ కాంబినేషన్. నెక్స్ట్ అయితే బ్లాక్ అండి. ఇంకా బ్లాక్ అయితే చాలామందికి పర్సనల్గా కూడా ఇష్టం ఉంటుంది కదా. సో అందుకోసమే ఒకటి అయితే కనుక బ్లాక్ మీద ఈ ఎలిఫెంట్ డిజైన్ కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. సో చాలా బాగా అనిపించింది. ఇది కూడా మనకి సైడ్ కట్ అండి, కంప్లీట్ కాటన్ బేస్డ్. ఇది మనకి ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసి మనకి ఫ్రంట్ అనేది మనకి ఫ్రంటే కాదు బ్యాక్ కూడా మనకైతే కనుక ఇదే ప్రింట్ అయితే వస్తుందండి. ఇలా కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి, కొన్నిట్లో అయితే కనుక సింగిల్ కలర్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు అంతా కూడా ఇదే నెక్ లైన్ తీసుకుంటున్నారు కదా, వీ నెక్ లైన్ ప్యాటర్న్లోనే మనకైతే కనుక టాప్ వచ్చేసి ఇలా వస్తుంది.
అండ్ నెక్స్ట్ అయితే కనుక దీని బాటమ్ వచ్చేసి మనకి డాటెడ్ కాన్సెప్ట్, కంప్లీట్ అయితే కనుక కాటన్ మెటీరియల్ పైన వచ్చింది. అండ్ దీనికైతే మాత్రం మనకి రైట్ సైడ్లో పాకెట్ అనేది రాలేదండి, రాలేదు. ఒక్కొక్కసారి ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది, అందుకే డీటెయిలింగ్గా చూడాల్సి వస్తుంది. ఇది కూడా చాలా చక్కగా అయితే కనుక వచ్చేసింది. మనకైతే కనుక ఇది బాటమ్ డాటెడ్ థీమ్ కాటన్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చిన దీని డీటెయిలింగ్ అండి. నెక్స్ట్ అయితే కనుక దుపట్టా వచ్చేసి ఈ రెండింటి మిక్స్ మీద మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. డాటెడ్ ఏమో ఇక్కడ ఉంది, ఎలిఫెంట్ థీమ్ ఏమో ఇట్లా, రెండింటి కాంబినేషన్ బట్టి మనకి దుపట్టా ఇచ్చారు. ఇది కూడా ఒక కొత్తగా వచ్చినటువంటి మరొక అప్డేట్. అన్నీ కూడా ఈ సమ్మర్ కోసం ఇప్పుడు వచ్చినటువంటి ఫ్రెష్ డిజైన్స్, ఫ్రెష్ ప్యాటర్న్స్లో అయితే కనుక ఇవన్నీ ఉన్నాయని చెప్పొచ్చు. సో చూడండి, ఇందులోంచి మీకు ఏది నచ్చినా కానీ మీరైతే హ్యాపీగా పిక్ చేసేసుకోండి. ఓవరాల్గా అయితే కనుక లుక్ ఇలా వస్తుందన్నమాట. 2 మీటర్ దుపట్టా అండి. మీకు నేను ఫస్ట్ మెజర్ చేశాను కదా, సేమ్ అంతే లెంత్గా అయితే కనుక మనకి ప్రాపర్గా వచ్చేస్తూ ఈ విధంగా వచ్చింది. సో చాలా చక్కగా ఉంటుందండి. మీకు పెద్ద పెద్ద దుపట్టాస్ చాలా మందికి ఫేవరెట్ ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు డ్రెస్ తీసినా కానీ ఖచ్చితంగా దుపట్టా తీసారండి, ఏ స్కార్ఫ్ లాగాను కూడా మనం చక్కగా అయితే కనుక కట్టుకోవచ్చు. చాలా మంచి కాటన్ పైన వచ్చాయి. ఇంకా దీనిలో దమ్ముంది, లైక్ మనం ఒకవేళ టాప్ అండ్ బాటమ్ తీసేసినా కానీ ఏదైనా ఆరబెట్టుకోవడానికైనా కానీ బాగానే ఉంటాయండి. నేను ఇట్లాంటి బాగా ప్యూర్ కాటన్ అయితే ఏం వదిలిపెట్టనండి. నేను చెప్పడానికి కూడా నేనేం మొహమాటం సిగ్గు లాంటి ఏం పడట్లేదు. నేను తలకు కట్టేసుకుంటాను చక్కగా. తలస్నానం చేస్తూ ఉంటాము 2 డేస్కి. ఇప్పుడైతే 2 డేస్ ఎక్కడ, ఈ చెమటలకైతే ఇట్లా గారుతున్నాయి కదా. కిచెన్లోంచి ఒక 1 అవర్ వంట చేస్తే ఇలా అతుక్కుపోవటము జుట్టంతా. నిన్న ఫ్రైడే అండి. నిన్న మార్నింగ్ చక్కగా స్నానం చేసి నేను 10 అంతా అయిపోయి చక్కగా ఆరబెట్టుకున్నాను, దీపం చేసుకున్నాను, అన్నీ అయిపోయినాయి. సో మళ్ళీ ఈవినింగ్ వంట చేస్తే తలలోంచి ఇట్లా గారుతున్నాయి. మళ్ళీ ఇట్లా తడి సొద్దే తలకాయ అయితే కనుక అనుకుంటారేమో, మళ్ళీ అసలు అంతా ఇట్లా ఫ్రీజీగా అయిపోతున్నాయండి. అంటే ఎవరికైనా కానీ కామన్గా ఇది అవుతూనే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది కిచెన్లో అవుతుంది, కొంతమందికి ఎక్సర్సైజ్ టైంలో అవుతుంది, కొంతమందికి గార్డెన్లో టైం స్పెండ్ చేసి అవుతుంది. పట్టకుండా ఎవరికి ఉంటుంది చెప్పండి. సో అందరికీ పడుతుంది, కానీ మరి గరం ఉంది కదా ఇప్పుడు సీజన్. సో రెగ్యులర్ యూజ్ మీద నేను తలస్నానం చేసినప్పుడు యాక్చువల్గా నేను రోజైతే చేస్తానండి. దాని ప్రకారంగా నేను రఫ్ అండ్ టఫ్ మీద వాడతాను ఇవి. ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాను. సో నాకు ఇది ఇప్పటికీ కూడా చాలా మంచి లైఫ్ వస్తుంది. నేను మిషన్లోనే వేసేస్తాను. ఇట్లాంటివి నా దగ్గర 2-3 ఉంటాయి. సో నాకు ఏది దొరికింది టక్ మని కబోర్డ్లోంచి ఉంటే అది తీసుకుని పెట్టేసుకుంటాను అనమాట. అట్లా నేను సపరేట్గా పెట్టుకున్నాను కొన్ని. టాప్ అండ్ బాటమ్ తీసేసినా కానీ నేను దుపట్టాస్ని తొందరగా వదులుకోలేను. ఆ సెక్షన్ అలా ఉంటాయి అనమాట నేను వాడుకోవడానికి. అలా యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను జస్ట్ అవి కట్టుకోవడానికి వేరే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ నా డాటర్ ఎట్లాంటివి కట్టుకోదు, దానికి ఏదో సపరేట్ వేరేగా ఇట్లా హుక్ పెట్టుకుంటాం కదా, అది వాడుకుంటుంది. ఇప్పుడు ఎవరి స్టైల్ వాళ్ళదేనండి, జస్ట్ ఐడియా ఇచ్చాను అంతే. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వాడుకోండి. నాకైతే ఇదే కంఫర్ట్. నాకు అది కట్టుకునేది నాకు నచ్చదు, నాకు అది వీల్చినట్టు అనిపించదు, నాకు ఇవి బాగుంటాయి అట్లా. సో ఇదొక ఐటమ్. సో ఇది కూడా అయితే కనుక చాలా బాగుంది. ఈ స్టార్టింగ్లో ఇలాంటిది ఒక ప్రింట్ వచ్చినట్టు ఉందండి మనకి కొంచెం అంతగా. ఇదిగో ఈ మెరూన్ కలర్కి కాస్త రిలేటెడ్గా ఉందనుకుంటున్నాను నేను. కొంచెం నియర్ బై ఒకటేనండి. ఫ్లవర్ డిజైన్ అంతా కూడా సేమ్ దానిలోనే వచ్చింది. సేమ్ బాటమ్ అంతా అంతే, డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా ఒకటే వచ్చిందనమాట మనకి. దానిలోనే ఇది ఒక కలర్ కాంబినేషన్, టాప్ బాటమ్, దీనికి కూడా పాకెట్ వచ్చేసేసింది. చక్కగా అయితే కనుక వచ్చిందనమాట. సో మనం దుపట్టాస్ని మనం చేయాలనుకుంటే మల్టీ యూజ్ బోల్డ్ చేసుకోవచ్చు. సో కాబట్టి దుపట్టాస్ అయితే మాత్రం ప్యూర్ అండి, నో మిక్స్ అసలు. సో చక్కగా అయితే కనుక ఉంది, ఇలా ఉంటుంది. మీరు చూడండి, నచ్చింది అనుకుంటే కనుక ఇలా ఇదొక ప్యాటర్న్ ఉల్టాగా చూపిస్తున్నట్టున్నాను. ఇట్లాగా ఏమైనా టక్కన ఆరబెట్టుకోవాలనుకున్నా కానీ, లేకుండా ఇట్లనే నాలాగా రీయూజ్ చేసుకోవాలనుకున్నా కానీ మీకు అయితే కనుక ఇది కూడా బాగానే ఉంటాయి. అందుకోసం అయితే కనుక నేను మీకు ఇది నేనేం చేస్తాను అనేది కూడా చెప్తూ అయితే కనుక సో మీకు షేర్ చేసేసాను. టాప్ అండ్ బాటమ్ నలిగిపోయినాయి, కొంచెం కలర్ డల్ అయిన అనుకున్నప్పుడు కొంచెం తీసేద్దామని మనకు వచ్చినప్పుడు టాప్ బాటమ్ ఇచ్చేస్తాను నేను ఎవరికైనా. దుపట్టా మాత్రం పెట్టుకుంటానండి నేనే. ఇదైతే కనుక నెక్స్ట్ మరొక డిజైన్. నేను దుపట్టాను కూడా ఎవ్రీ టైం వాష్ చేసానండి. దుపట్టా నేను కొంచెం తక్కువనే వాడుకుంటాను కాబట్టి 2 టైమ్స్కో లేకపోతే 3 టైమ్స్కో వాష్ చేస్తాను. యాక్చువల్గా దుపట్టా నేను అంత నలగొట్టాను. యాక్చువల్గా ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు కూడా లోపలే ఉంటుంది నా బ్యాగ్లో, అక్కడ కాసేపు వేసుకుంటా. మళ్ళీ ఎప్పుడైతే నేను వన్స్ ఆటోనో క్యాబో ఏదైతే బండి మీద వెళ్తున్నప్పుడు ఫోల్డ్ చేసేస్తా. బండి మీదైనా కానీ నాకు దుపట్టా డిస్టర్బెన్సే, మళ్ళీ నీట్గా నేను బ్యాగ్లోనే పెట్టేసుకుంటాను. పెద్దగా దుపట్టాను అసలు నేను నలగొట్టాను, చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తాను. సో ఈ ఫోల్డింగ్తో ఇట్లా నీట్గా ఉంటాయి కదా, కాబట్టి వీటిని ఇట్లా నలగ కొట్టినట్టుగా చేసేసుకోను. బాటమ్ అండ్ దుపట్టా అంటే స్వెట్ వస్తుంది కాబట్టి నేను మళ్ళీ రీయూజ్ అవి చచ్చినా చేయను, ఎందుకంటే నాకే స్మెల్ వస్తుంది కాబట్టి నేను ఖచ్చితంగా వాష్కి వేస్తాను. 1 టైం నేను పిల్లలకు కూడా చెప్తా, బయటికి వెళ్ళి గంట సేపు ఉన్నా కానీ అది అట్టే వేసేయాలి తప్ప ఇటు రాకూడదు, ఉతికిన వాటిల్లో కలపకూడదు.
అని నేను చెప్తూ ఉంటాను. సో, నేను కూడా ఇచ్చేస్తాను కాబట్టి అవి ఎక్కువ మాకు నలిగిపోతాయి, వాష్ అవుతాయి, కలర్ ఫేడ్ అవుతాయి కాబట్టి తొందరగా వాటిని తీసేస్తాం. ఇవేమో తక్కువ ఇది పడతాయి కాబట్టి కొంచెం అట్టు పెట్టుకుంటాననమాట. మీరు అడగొచ్చు, మరి ఇవి బయటికెళ్ళొస్తే మరి వాష్ చేసినప్పుడు దుపట్టా ఏమో దుపట్టా నాకు ఇంకా అట్లా ఎక్కల. దుపట్టా నీట్‌గా ఉన్నట్టు ఫీలింగ్ ఉంటది నాకు. అందుకే దుపట్టా ఉతుక్కోము. తక్కువ ఉతుకుతాం. ఉతికిన 2, 3 టైమ్స్‌కి అట్లా. స్కార్ఫ్‌లు మళ్ళీ ఉతికేస్తామండి. స్కార్ఫ్ వేరు, దుపట్టాస్ వేరు. స్కార్ఫ్ ఏసేస్తాం మళ్ళీ. ఎందుకంటే అదే కదా మొత్తం అంతా మన డస్ట్‌ని కవర్ చేస్తది కదా! నేను బయటికెళ్ళినా గానీ స్కార్ఫ్ కప్పుకుంటా ఇట్లాగా, ఇట్లా ఏసుకుంటా. కాబట్టి స్కార్ఫ్ లాంటివి కాటన్‌వి ఎళ్ళిపోతాయి. అలా అనమాట అండి. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అలవాటు ఉంటది గదా! ఎక్కువ చెప్పేసాను గదా! ఈ మధ్య ఇట్లనే అయిపోతుంది. ఇదైతే గనుక మరొక డిజైన్. ఇదైతే గనుక దీనికొచ్చినటువంటి బాటమ్. ఇది గూడా ఎలాస్టిక్ ఫిట్టింగ్ బ్యాక్ వచ్చిందండి. నాడ లాంటిదైతే గనుక ఫ్రంట్ వచ్చింది. దీనికి పాకెట్ లాంటిదైతే గనుక మనకొచ్చేసి 2 సైడ్‌లో గూడా వచ్చిందండి ఇలాగా. ఇది మిల్ వాష్డ్ టైప్ చెప్తాం గదా! కాటన్ అలా ఉందనమాట ఫ్యాబ్రిక్. ఇది కూడా ప్రీమియం క్వాలిటీ అండి. తప్పకుండా ట్రై చేయొచ్చు. దీనిలో కూడా సైజెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు చూడండి, ఒకవేళ ఇలాగ మీకు నచ్చుతుంది అనుకుంటే కనుక ఇదొక డిజైన్ ప్రింట్‌లో ఇది కూడా మంచి 101% ప్యూర్ కాటన్‌లో వచ్చినటువంటి మరొక 3 పీస్ అండి. మంచి వీడియోనే అవుతుందనుకుంటున్నాను. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ సమ్మర్ రిలేటెడ్‌గానే అనుకుంటున్నానండి. సో, దుపట్టా కూడా కంప్లీట్‌గా పెద్ద దుపట్టా 2 మీటర్‌లో అయితే గనుక వచ్చేసి ఇంత చక్కగా అయితే గనుక వచ్చింది. నాకైతే దుపట్టాలు అన్నీ బాగా నచ్చాయి. డ్రెసెస్ అన్నీ కూడా ప్యూర్ కాటన్ కాబట్టి అన్నీ కూడా బాగా నచ్చాయండి. సో, మీరు చూసి మీకేదైతే నచ్చుతుందనుకుంటారో ఇంక దాన్ని బట్టి అయితే గనుక మీరు హ్యాపీగా అయితే గనుక షాపింగ్ చేసేసుకోండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసాను. ఇదండి మన వీడియో. సో, నచ్చిందనే అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. బై బాయ్. మళ్ళీ కలుద్దాం. ఈ డ్రెస్‌ది వేరే యాప్‌లో చూసానండి. ఆ యాప్‌లో పెట్టేటప్పుడు మీకు ఇది తప్పకుండా షేర్ చేస్తాను. బట్ ఈ అమెజాన్‌లో ఇది అయిపోయింది స్టాక్ కాబట్టి ఇవ్వలేకపోతాను. ఇదనమాట. మళ్ళీ ఒకవేళ ఎవరైనా స్కిప్ చేసి చూసుంటే నా డ్రెస్ అడుగుతారు కాబట్టి ఈ డీటెయిలింగ్ కూడా ఇచ్చేస్తున్నా. బై బాయ్.